మరో భారీ మోసం టీటీడీలో జరిగిన భారీ మోసానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మరో భారీ మోసం వెలుగు చూసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే అతిథుల కోసం ఉపయోగించే పట్టు వస్త్రాల్లో మోసం జరిగినట్టు తెలుస్తోంది. కాంట్రాక్టర్ పట్టు పేరుతో పాలిస్టర్ సరఫరా చేసినట్లు గుర్తించారు. 2014 నుంచి 2015 వరకు పట్టు పేరుతో పాలిస్టర్ శాలువాలు సరఫరా చేసింది విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్. విజిలెన్స్ తనిఖీల్లో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో ఏసీబీ విచారణ కోరుతూ పాలక మండలి తీర్మానం చేసింది. మొత్తం 54 కోట్ల విలువైన శాలువాలు కొనుగోలు చేసినట్లు టీటీడీ గుర్తించింది. సిల్క్ బోర్డు నాణ్యతా పరీక్షలో ఇది పాలిస్టర్ అని తేలడంతో ఇప్పుడు విచారణ జరగనుంది. టీటీడీ బోర్డులో మరో భారీ మోసం వెలుగు చూసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే అతిథుల కోసం ఉపయోగించే పట్టు వస్త్రాల్లో మోసం జరిగినట్టు తెలుస్తోంది. కాంట్రాక్టర్ పట్టు పేరుతో పాలిస్టర్ సరఫరా చేసినట్టుగా గుర్తించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, పట్టు పేరుతో పాలిస్టర్ సరఫరా చేసినట్టుగా ఎట్లా గుర్తించారు? ఇది ఎప్పటిదాకా, అంటే ఎన్ని కోట్ల వరకు ఇట్లా మోసం జరిగినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు? రాజేష్, తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఏదైతే ఆశీర్వాదం విఐపీల దర్శన కోట కింద ఆశీర్వాదం టికెట్ తీసుకున్న వారికి రంగనాయక మండపంలో ఆశీర్వాదం చేసిన తర్వాత శాల్వా కప్పుతారు. అదేవిధంగా టీటీడీ తిరుమలకు వచ్చే విశిష్ట అతిథులకు కూడా శాల్వాలు కప్పడం ఆనవాయితీ. ఈ రకంగా పెద్ద ఎత్తున టీటీడీ పట్టు శాల్వాలను కొనుగోలు చేస్తుంది. 2015 నుంచి 25 వరకు ఇప్పటి వరకు సుమారు 54 కోట్ల రూపాయల విలువైన పట్టు శాల్వాలను విఆర్ఎస్ నగరి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీకి సంబంధించిన విఆర్ఎస్ కు సంబంధించిన నగరికి చెందిన ఒక ట్రేడర్ సరఫరా చేశాడు. అయితే ఇవి పట్టు శాల్వాలు కాదు, కేవలం పాలిస్టర్ శాల్వాలని కూడా గుర్తించడం విజిలెన్స్ విచారణలో బయటపడింది. దీనికి సంబంధించి ఈ శాల్వాలను ధర్మవరంలోనే నాణ్యతా ల్యాబ్ కు, అదేవిధంగా సెంట్రల్ సిల్క్ బోర్డు మైసూర్ ల్యాబ్ కు, అదేవిధంగా కంచికి 3 చోట్ల పంపించారు. అయితే ఏదైతే అటు మైసూరు ల్యాబ్ తో పాటు ఏదైతే ధర్మవరం ల్యాబ్ ఇది పాలిస్టర్ గా తేల్చి చెప్పడంతో కంచిలో మాత్రము నగరికి చెందిన విఆర్ఎస్ కంపెనీ వారు మ్యాన్పులేటెడ్ చేసుకుని అది కంచి నుంచి మాత్రం అక్కడ పట్టు అని రిపోర్ట్ వచ్చినట్టు సమాచారం. అయితే 3 చోట్లకు పంపగా 2 చోట్ల అది పాలిస్టర్ అని తేలడంతో పాటు సెంట్రల్ సిల్క్ బోర్డు ఉన్నతాధికారులు కూడా తిరుమలకు వచ్చారు. ఈ నాణ్యతా పరీక్ష విషయం వారు ప్రశ్నించారు. ముఖ్యంగా ఏదైతే టెండర్లో కోట్ చేసిన 1400 రూపాయలకు సరఫరా చేయడం, నాణ్యమైన పట్టు శాల్వాను సరఫరా చేయడం అని కష్టమని వాళ్ళు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో కేవలం అయితే ఇంతవరకు విఆర్ఎస్ కంపెనీ సప్లై చేసిన ఏదైతే ఈ శాల్వాలు కేవలం 300 నుంచి 400 లోపల బహిరంగ మార్కెట్ లో దొరుకుతున్నాయని కూడా గుర్తించారు టీటీడీ విజిలెన్స్. దీనికి సంబంధించి 300 నుంచి 400, అదే టోకెన్ అయితే ఏకంగా 300 రూపాయలకే ఈ శాల్వాలు సరఫరా చేస్తారు. కానీ వీరు మాత్రం 1400 రూపాయలు మాత్రం తీసుకున్నారు. ఈ లెక్కన కోట్లాది రూపాయలు స్కామ్ జరిగింది. ఇందులో మార్కెటింగ్ అధికారులతో పాటు కొంతమంది పాలక మండలి సభ్యులు ఏదైనా స్వాహా చేశారా అన్న కోణంలో కూడా విజిలెన్స్ దర్యాప్తు కొనసాగింది. అయితే 2 నెలల క్రితం జరిగిన పాలక మండలి సమావేశంలో బిఆర్ నాయుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఏదైతే శాల్వాల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది కాబట్టి దీనిపైన విచారణకు ఏసీబీని కోరనున్నట్లు, ఇందుకు తగ్గట్టు రిపోర్టులు తాము ఇటు ప్రభుత్వానికి పంపుతున్నాము, ఏసీబీ విచారణ చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నామంటూ కూడా ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు. అందుకు తగ్గట్టు టీటీడీ కూడా తీర్మానం చేసింది. దీంతో పాటు మరోవైపున నూతనంగా టెండర్లు పిలవడానికి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి టెండరు తాజాగా కొంతమంది వచ్చిన వ్యక్తులు నాణ్యమైన పట్టు శాల్వాలను సప్లై చేయాలంటే 3,500 రూపాయల వరకు ఖర్చు అవుతుందని కూడా చెప్పినట్టు సమాచారము. సెంట్రల్ సిల్క్ బోర్డుకు సంబంధించిన ఉన్నత ఏదైతే కేంద్ర ప్రభుత్వ శాఖ ఈ వ్యవహారంలో తాము నాణ్యతా పరీక్ష చేసిన తర్వాతనే సప్లై చేసే విధంగా చర్యలు తీసుకుంటాము, ఇందుకు తగ్గట్టు టెండర్లు ఆహ్వానించాలంటూ కూడా కోరినట్టు సమాచారము. ప్రస్తుతం ఈ విషయం మీద ఈ రోజు ఒక సమావేశం తిరుమలలో జరగనుంది. అటు టీటీడీ బోర్డు అధికారులు, టీటీడీ ఏదైతే ఉన్నతాధికారులతో పాటు సెంట్రల్ సిల్క్ బోర్డు సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. మొత్తం మీద గత 5 సంవత్సరాల పాటు 54 కోట్ల రూపాయలు విలువైన శాల్వాలు సరఫరా చేశారంటే కేవలం అందులో 20 నుంచి 30% మాత్రమే వ్యయమైంటుంది. మిగతా డబ్బులు మొత్తం అటు విఆర్ఎస్ కంపెనీతో పాటు ఇటు ఏదైతే మార్కెటింగ్ అధికారులు సహా చేశారని
చెప్తున్నారు. మొత్తం మీద ఇందుకు లోపాయికారిగా సహకరించిన అధికారులు ఎవరు అన్న కోణంలో కూడా విజిలెన్స్ దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వివిధ రకాల అంశాలపై టీటీడీలో జరిగిన 2019 నుంచి 24 వరకు జరిగిన అవకతవకలపైన పెద్ద ఎత్తున విచారణ చేపట్టింది. ఆ విచారణలో సైతం ఇది బయటపడినట్లు సమాచారము. ఆ నివేదికను అనుసరించే తర్వాత ఏదైతే టీటీడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరోసారి విచారణ చేయడంతో అసలు వాస్తవాలు బయటపడ్డాయి. తర్వాత దీనిని ఏదైతే ఏసీబీ విచారణ చేయాలంటూ సిఫార్సు చేయడం జరిగింది. దీని తర్వాత ఏదైతే మార్కెటింగ్ ఏదైతే దినుసుల కొనుగోలులో కూడా ఇలాంటి అక్రమాల అవకతవకలు పెద్ద ఎత్తున జరిగాయి. నాసిరకమైన వస్తువులను సరఫరా చేశాయని కూడా బయటపడినట్లు సమాచారం. రాజేష్, రైట్, థ్యాంక్ యూ దామోదర్. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మరో భారీ మోసం వెలుగు చూసింది. ఇది మోసం అనే కంటే కూడా ఒక అపచారం అని చెప్పొచ్చు. ఇప్పటికే కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు, తిరుమల తిరుపతిలో లభించేటువంటి ఒక దేవుడి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి అనేది ఇప్పుడు తీవ్ర వివాదం ఒక పక్కన నడుస్తోంది. దానిపైన పూర్తిగా ఎంక్వైరీ నడుస్తోంది. సో అదే ఒక పక్కన ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం పైన అక్కడ కల్తీ నెయ్యి వ్యవహారం పైన తీవ్రంగా ఒక వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు మరొక అపచారం వెలుగు చూసింది. ఇది ముమ్మాటికి అపచారమే. ఇది భారీ మోసం కాదు, మోసం కంటే మించినటువంటి అపచారం. ఎందుకంటే అక్కడికి ఎంతో భక్తి శ్రద్ధలతోటి తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవడం కోసం అందరూ వెళ్తూ ఉంటారు. ఎంతోమంది విఐపీలు వెళ్తుంటారు. ప్రోటోకాల్ దర్శనం అక్కడ రెగ్యులర్గా కల్పిస్తూ ఉంటారు. వాళ్ళకి విఐపీ బ్రేక్ దర్శనం ఇస్తుంటారు. అక్కడి నుంచి ఏ చిన్న ఇచ్చినా కూడా అక్కడ వాళ్ళు శాస్త్రోక్తంగా పూజ చేసి అటువంటి అతిథులకి వాళ్ళకు బహుకరిస్తుంటారు. శాల్వాలు బహుకరిస్తుంటారు. శాల్వానే కాదు, అక్కడ ఏది వాళ్ళ చేతి నుంచి ఇచ్చినా కూడా దాన్ని పరమ పవిత్రంగా భావిస్తుంటారు అందరూ. సో అట్లా శాలువాలు, పట్టు శాలువాలు అని కప్పి, కానీ అది పట్టు శాలువాలు కాదు, అది పట్టు కాదు, పాలిస్టర్. విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనేది పట్టు పేరుతో పాలిస్టర్ శాలువాలని అక్కడ సరఫరా చేసింది. గత కొద్ది సంవత్సరాలుగా అక్కడికి ఎవరు వచ్చినా కూడా ఆ శాలువాలు కప్పుతున్నారు పట్టు శాలువాలని. కానీ అది పట్టు శాలువాలు కాదు, అది పాలిస్టర్ శాలువాలుగా నిర్ధారణ అయింది. సో చాలా దారుణం ఇది. ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమైనటువంటి అతిథులు వస్తుంటారు అక్కడికి. వాళ్ళు చాలా పరమ పవిత్రంగా ఆ దేవుని దర్శించుకుంటారు. ఆ దేవుడు ఇచ్చినటువంటి ప్రసాదమే సాక్షాత్తు ఆ దేవుడు ఇచ్చినటువంటి ఒక కానుకగానే, ఒక బహుమతిగానే, ఒక గౌరవంగానే అందరూ భావిస్తారు. సో ఆ శాలువాల్ని ఎంతో జాగ్రత్తగా, నిజంగా దేవుడి కానుకగానే చాలామంది భావిస్తుంటారు. దాన్ని భద్రంగా ఇంటికి తీసుకొచ్చుకుంటారు. చాలామంది అయితే దాన్ని ఫ్రేమ్ కూడా చేయించుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ దైవానికి, ఆ స్వరూపానికి ఆ శాలువా అక్కడ ఉంచి వాళ్ళు ఆ దేవుడిచ్చినటువంటి శాలువాగానే దాన్ని భావిస్తుంటారు. కానీ అటువంటి శాలువాల విషయంలో కూడా ఇంత స్కామ్ అంటే దీన్ని ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సుమారుగా 54 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ స్కామ్ జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో. సో ఇప్పటికే తిరుమల తిరుపతి లడ్డు అనేది ఎంతో పరమ పవిత్రంగా భావిస్తుంటాం. సో అటువంటి లడ్డూలోనే కల్తీ నెయ్యి వాడడం జరిగింది అనేదే నిజంగా ప్రతి ఒక్క భక్తుడి మనోభావాల్ని పూర్తిగా దెబ్బతీసినటువంటి పరిస్థితి. కానీ అంతగా దేవుడే చూసుకుంటాడు లేనటువంటి ఒక దూరంలో మళ్ళీ తిరుపతికి భక్తులు వెళ్తూనే ఉన్నారు, శ్రీవారిని దర్శించుకుంటూనే ఉన్నారు, అక్కడ ప్రసాదం స్వీకరిస్తూనే ఉన్నారు. సో అట్లా కల్తీ నెయ్యి లడ్డు విషయంలోనే, కల్తీ నెయ్యి విషయంలోనే చాలా దారుణం జరిగింది. అది వాళ్ళని ఖచ్చితంగా ఆ దేవుడే శిక్షిస్తాడు, వాళ్ళని ఖచ్చితంగా భగవంతుడే శిక్షిస్తాడని భక్తులు భావిస్తూ మళ్ళీ తిరుపతికి వెళ్తూనే ఉన్నారు, శ్రీవారిని దర్శించుకుంటూనే ఉన్నారు, ప్రసాదం తీసుకుంటూనే ఉన్నారు. సో అదే ఒక పక్క వివాదం నడుస్తోంది, దర్యాప్తు నడుస్తుంటే శాలువాల విషయంలో, శాలువాలు అనేది ఎంతోమంది అతిథులు వస్తుంటారు, ఆ దేవుణ్ణి దర్శించుకుంటారు. అక్కడ వాళ్ళు శాస్త్రోక్తంగా వాళ్ళకి స్వాగతం పలికి పూజలు చేసి దేవుడి కానుక రూపంలో ఒక గౌరవార్థకంగా వాళ్ళకు ఆ శాలువాలు వాళ్ళ కప్పి గౌరవిస్తూ ఉంటారు. సో నిజంగా దేవుడే వాళ్ళకి కానుక ఇచ్చాడని అందరూ భావిస్తుంటారు. ఆ శాలువాల్ని చాలా పరమ పవిత్రంగా భావిస్తారు, ఇళ్ళకి తీసుకొచ్చుకుంటారు. ఆ దేవుడి దగ్గర దాన్ని ఉంచి దేవుడిని ఎంత పరమ పవిత్రంగా పూజిస్తారో ఆ శాలువాలకు కూడా అంత గౌరవం, అంత పూజలు దక్కుతూ ఉంటాయి వాళ్ళ ఇళ్ళల్లో. అటువంటి శాలువాలు అది పట్టు శాలువాలు కాదు, అది పాలిస్టర్ శాలువాలని ఇప్పుడు ఆ మోసం బయటకు వచ్చినటువంటి పరిస్థితి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గతంలో ఏమన్నారో శాల్వాల గురించి కావచ్చు, అక్కడ టీటీడీలో అక్కడ వచ్చినటువంటి అతిథులకి సన్మాన సత్కారాల విషయంలో ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఈ శాల్వాలు ఉన్నాయి కదా, అది బయట 350 రూపాయలు 400 రూపాయలు దొరుకుతుంది. దాన్ని 1334 రూపాయలు కొంటున్నారు.
ఇప్పటికీ నాకు తెలిసి ఈ 4-5 ఏళ్ళు ఒక 50 కోట్ల రూపాయల మెటీరియల్ ఉన్నారు. మాకు అక్కడ డౌట్ వచ్చింది. అక్కడి నుంచి చూస్తే చాలా వరకు ఇట్లాంటి అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం. ఏసీబీ చూసుకుంటుంది. పాతది కొత్తది అన్ని పాత దాంట్లో నుంచి కంటిన్యూ అవుతుంది. సో అది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గతంలో అంటే ఇటీవల శాల్వాల విషయంలో మాట్లాడినటువంటి మాటలు. గతంలో అంటే తక్కువ ధరకు బయటకు దొరుకుతున్నప్పటికీ కూడా ఎక్కువగా పెంచి వాటి అంచనాలు ఎక్కువగా పెంచి 1300 అంటే దాదాపుగా ఒక్కొక్క శాల్వా పైన ఒక 1000-1200 రూపాయలు ఎక్కువగా పెట్టి కొనుగోలు చేశారు. దాదాపుగా 50 కోట్లు ఎక్కువగా కొనుగోలు చేసినట్టుగా 50 కోట్లు ఎక్కువగా దీంట్లో అదనంగా వెచ్చించినట్టుగా తమ దృష్టికి వచ్చిందని దానిపైన పూర్తిగా ఎంక్వైరీ చేస్తామన్నారు. సో అన్నట్టుగానే అసలు ఆ శాల్వాలు నిజంగా పట్టు శాల్వాలైనా కాదన్నటువంటి ఎంక్వైరీ చేశారు. సిల్క్ బోర్డు చేసినటువంటి పరీక్షల్లో నాణ్యత పరీక్షల్లో ఈ భారీ మోసం బయటపడింది. సో టీటీడీలో జరిగినటువంటి భారీ మోసం వెలుగు చూసింది. సుమారుగా 50 కోట్లకు పైన 54 కోట్లకు పైగా ఈ శాల్వాల్లో అవినీతి జరిగింది అని నిర్ధారణ. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలని కోరుతున్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. సో అనేక మంది వస్తారు దేశ విదేశాల నుంచి. తిరుమల తిరుపతి అంటే అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దేవస్థానం. సో ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి ఆ శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు. సో వాళ్ళు ఎంతో పరమ పవిత్రంగా వస్తుంటారు. అక్కడ దొరికే ప్రతి ఒక్కటి అంటే ప్రసాదం పులిహోర కావచ్చు, లడ్డు కావచ్చు, అక్కడి నుంచి వచ్చే ప్రతి కానుక దేవుడి దగ్గర దొరికేటువంటి ప్రతి ఒక్కదాన్ని ఎంతో పరమ పవిత్రంగా దాన్ని భావిస్తూ ఉంటారు. సో అతిథులకి సహజంగానే వచ్చిన తర్వాత దేవుడి ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు అందజేసి శాల్వాలతో వాళ్ళని గౌరవిస్తారు, సత్కరిస్తారు. సో నిజంగా అది దేవుడి నుంచి వాళ్ళకి దక్కినటువంటి ఒక అపురూపమైనటువంటి ఒక సన్మానంగా, అపురూపమైనటువంటి కానుకగా దాన్ని భావిస్తుంటారు. ఎంతో పరమ పవిత్రంగా భావిస్తుంటారు. సాక్షాత్తు తిరుమల శ్రీవారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక పట్టు శాల్వాగా దాన్ని ఎంతో గౌరవంగా దాన్ని స్వీకరిస్తారు. కానీ అటువంటి దాంట్లో కూడా స్కామ్కు పాల్పడ్డారు కొంతమంది దుండగులు. సో నిజంగా ఎంత దారుణం ఇది. సో దేవుడి అనేది ఒక నమ్మకం, పరమ పవిత్రమైనటువంటి ఒక నమ్మకం. అదే నమ్మకాన్ని ఆ భక్తుల్లో ఎప్పటికి కూడా కాపాడగలగాలి. సో ఆ దైవ యొక్క శక్తి, ఆ దైవం యొక్క మహత్యం అదంతా కూడా ఎప్పుడు ఆ భక్తులకి ఎప్పుడూ అది చిరస్మరణీయంగా ఉండాలి. ఎప్పుడు దాని గురించి ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావన పెంపొందించే విధంగా ఉండాలి. కానీ అక్కడ అతిథులకు కప్పేటువంటి శాలువాల విషయంలో కూడా కొంతమంది దుండగులు, వాళ్ళకి ఏం పేరు పెట్టాలో అర్థం కాని పరిస్థితి. సో వాళ్ళు ఇటువంటి ఘోరానికి పాల్పడ్డారు. అక్కడ కూడా శాలువాల విషయంలో కూడా స్కామ్కు పాల్పడ్డారు. సో వీళ్ళ గురించి సిబిఐ ఎంక్వైరీ జరగాల్సినటువంటి డిమాండ్ వస్తుంది. ఏసీబీ విచారణ జరిపించాల్సిందే అంటూ టీటీడీ తీర్మానం చేసింది.